హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి లంచానికి సంబంధించినటువంటి కొన్ని హదీసులు. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లా అన్హు ఇలా ఉల్లేఖించారు: లంచం ఇచ్చేవానిపైన లంచం పుచ్చుకునేవానిపైన అల్లాహ్ అభిశాపం కలుగుగాక అని దైవ ప్రవక్త శపించారు. లంచం పుచ్చుకోవటం ఏ విధంగా అపరాధమో ఇవ్వటం కూడా అపరాధమే. వాస్తవానికి అవినీతిపరులైన ప్రజలు లేనిదే అవినీతిపరమైన వ్యవస్థ ప్రపంచంలో మనగలుగుతుందా? నేడు లంచం కడు సాధారణమైన విషయం అయిపోయిందంటే దానికి కారణం లంచం ఇచ్చిపుచ్చుకోవటాల పట్ల ప్రజల్లో ఏహ్యభావం లేకపోవటమే. అధికారికి లంచం ఇచ్చేవానిపై లంచం పుచ్చుకునే అధికారిపై అల్లాహ్ చీత్కారం కలుగుగాక అని మహాప్రవక్త శపించినట్లు హజరత్ అబూ హురైరా రజియల్లా అన్హు ఉల్లేఖించారు. ఒకరి హక్కును కాజేయడానికి ప్రభుత్వ కార్యకర్తలకు అధికారులకు సమర్పించుకునే రొక్కాన్నే లంచం అంటారు. అయితే అధర్మమైన రాజ్య వ్యవస్థలోని అవినీతిపరులైన కార్యకర్తల నుండి ధర్మబద్ధమైన హక్కును పొందడానికి మనసుపై బలవంతం చేసి ఇచ్చే డబ్బు విషయం ఏమిటి? దీని కారణంగా కూడా మనిషి అల్లాహ్ సన్నిధిలో చిత్కరించబడతాడా? అలాంటి మనిషి తాను చిక్కుకున్న విషయవలయం కారణంగా దైవం చిత్తమైతే మన్నించబడవచ్చు అని భావిస్తున్నాము. అందువలనే ఇలాంటి పరిస్థితుల్లో దైవధర్మం అధికారంలో ఉండటం, అది ఆధిపత్యం వహించటం అత్యవశ్యమైపోతుంది. అధర్మ వ్యవస్థలో గత్యంతరం లేక ఈ పాపానికి లోనయ్యేవారు ధర్మపరమైన వ్యవస్థ సంస్థాపనకి కృషి అధికతరం చేయాలి. అనుమానాస్పదమైన విషయాల గురించిన సంబంధించిన హదీసులు. హజరత్ నోమాన్ బిన్ బషీర్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని ఉల్లేఖించారు: ధర్మమైనవి విస్పష్టంగా ఉన్నాయి, అధర్మమైనవి విస్పష్టంగా ఉన్నాయి, కానీ వీటి మధ్య కొన్ని సందేహాస్పదమైన విషయాలు ఉన్నాయి. ఎవరైతే ఈ సందేహాస్పదమైన అపరాధాల నుంచి దూరంగా ఉంటాడో అతను విస్పష్టమైన పాప కార్యాల గురించి ఇంకా అధికంగా జాగ్రత్త వహిస్తాడు. ఏ వ్యక్తి సందేహభరితమైన తప్పుల్ని చేయడానికి సాహసిస్తాడో అతను స్పష్టమైన అపరాధాల్లో విలీనమయ్యే అవకాశాలు ఎక్కువవుతాయి. పాపకార్యాలు నిజానికి అల్లాహ్ నిషేధించిన స్థలాలు. వాటిలో కాలు పెట్టే అనుజ్ఞ ఎవరికీ లేదు. వాటిలో అనుజ్ఞ లేకుండా దూరిపోవటం మహాపరాధం. నిషిద్ధ స్థలానికి పరిసరాల్లో వేసే పశువులు నిషిద్ధ స్థలంలో దూరిపోయే అవకాశం ఎంతో అధికంగా ఉంటుంది. ధర్మసమ్మతమైనవి నిషిద్ధమైనవి ప్రస్ఫుటంగానే దివ్య ఖురాన్లోనూ మహాప్రవక్త సంప్రదాయాల్లోనూ విశదీకరించబడ్డాయి. అయితే ఒక్కోసారి ఒక విషయం ధర్మసమ్మతమైందో అధర్మమైందో ఇతిమిత్తంగా తెలియదు. దాని కొన్ని రూపాలు ధర్మసమ్మతమైనవిగా మరికొన్ని అధర్మమైనవిగా అగుపిస్తాయి. అలాంటప్పుడు విశ్వాసి దాని దరిదాపులకు పోరాదు. ఇలా సందేహాస్పదమైన వాటికి ఎడంగా ఉండే మనిషి స్పష్టమైన పాపాలకు దూరంగా ఉంటాడన్న నమ్మకం ఉంటుంది. దీనికి భిన్నంగా సందేహాస్పదమైన విషయంలో దాని అధర్మమైన కోణాలు కనిపించినా ఎవరైతే దాన్ని ఆచరిస్తాడో అతని ఆంతర్యం విస్పష్టమైన అధర్మపు కార్యాన్ని చేయడంలో వెనుకాడదు, సాహసవంతంగా ముందుకు వస్తుంది. ఇది ఎంతో ప్రమాదభరితమైన మానసిక స్థితి. దీని పర్యవసానం శాశ్వత నిష్ఫలత్వమే తప్ప మరేమీ కాదు. హజరత్ అతియా సాది ఇలా ఉల్లేఖించారు: పాపపు కార్యంలో జారిపడే భీతి వల్ల ఏ పాపం లేని కార్యాన్ని కూడా త్యజించనంత వరకు ఒక వ్యక్తి దైవభీతి పరాయణులైన దాసుల జాబితాలో చేరలేడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. ఒక విషయం ముబాహ్ అయినా, అంటే దాన్ని చేయటంలో తప్పు లేకపోయినా, దాని సరిహద్దులు పాపానికి చేరువలో ఉన్న కారణాన మనిషి ఈ ముబాహ పనిగట్టుపై తారాడుతూ కాలు జారిపోవటంలో పడిపోతానేనేమో అన్న భయంతో ఆ ముబాహ పనిని చేయటం మానుకుంటాడు. ఇటువంటి మనోస్థితికి షరియత్ పరిభాషలో తక్కువ అంటే దైవభీతి అని పేరు. ఇటువంటి హృదయం కలవాడే వాస్తవమైన దైవభీతి పరాయణుడు. దివ్య ఖురాన్లో దైవాజ్ఞని ఉల్లంఘించరాదని వారించిన ప్రతి చోట నేను నిశ్చయించిన హద్దుల్ని జవదాటరాదు అని హెచ్చరించలేదు. ఈ హద్దుల దరిదాపులకు కూడా వెళ్ళకండి అని ఉంటుంది. ఇప్పుడు సామాజిక వ్యవస్థకు సంబంధించినటువంటి హదీసులు. అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లా అన్హు ఇలా ఉపదేశించారు: యువకులారా, మీలో వివాహ బాధ్యతలు నెరవేర్చే శక్తి గలవారు తప్పక వివాహం చేసుకోవాలి. ఎందుచేతనంటే వివాహం దృష్టిని క్రిందికి వాలేలా చేస్తుంది, మర్మస్థానాన్ని రక్షిస్తుంది. వివాహ బాధ్యతలు నెరవేర్చే శక్తి లేనివారు అప్పుడప్పుడు రోజా అంటే ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అది కామావేశాన్ని నిగ్రహింపజేస్తుంది అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారు. వివాహం వల్ల
మనిషి కోరికలు ఓ అదుపులోకి వస్తాయి. అతని చూపు పరిపరి విధాలుగా పరిభ్రమించదు. తద్వారా జీవితంలో నిగ్రహం, పరిశుద్ధత, పవిత్రత జనిస్తాయి. కామవాంఛ క్రమబద్ధమవుతుంది. వివాహం, ఆ తరువాత దానికి సంబంధించిన బాధ్యతల్ని మోసే స్తోమత లేనివారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే తద్వారా మనోనిగ్రహాన్ని, కామ కోరికల అదుపునకు మార్గం ఏర్పడుతుంది.